హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే పెసరట్టుకు పెసళ్ళు ఏం వేసానంటే ఇది శనగపప్పు, రైస్, ఇవి దోశకి వేసుకుంటామే అవి, ఇంకా ఇది టిఫిన్, ఇది పాలకూర పప్పు చేసినాను. పాలకూర కాదు, చుక్కకూర అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇవి ఏంచాలి, ఇవి బియ్యం వడలు ఏంచాలి, ఎందుకంటే రైస్ లేక కావాలి. మా అక్క ఇచ్చింది, బాగుంది. గుడ్ మార్నింగ్ చెప్పి ఇది బెస్ట్. ఇంకా అంతే, ఇది మార్నింగ్. చూడండి పెసరట్టు ఎంత బాగా వచ్చిందో. దీని మీద నేను కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను, ఒక్క తింటున్నా, ఎందుకంటే బాగుంటాయి. పప్పులు పిండి వేసుకున్నాను అనుకున్నాను కానీ అదే పుట్నాల పొడి, ఇంకా లేట్ అయిపోయింది. దీంట్లోనే సరిపెట్టేద్దాం. ఏమంటారు, బాగుందా? మీకు ఇట్నేస్తుందా? చట్నీ పల్లీ చట్నీ. ఇది మా లక్కడికి ఎంత ఇష్టం. మావాడు మాత్రం ఇది తిన్నాడు. వస్తుంది మాడిపోద్దా? వచ్చింది. ఎక్కువ వేసాను కదా, ఫుల్గా వేసేసరికి కొంచెం ఓకే. ఏ పర్లేదు, దాని బెటర్ క్రిస్పీగా. దోశ వడియాలు. నువ్వు తిన్నా స్వీటీ? బాగుందా పెసరట్టు బాగుందా? నువ్వు లక్కీ నువ్వేం తిన్నావు? బ్యాక్ కదా. పప్పు ఇంకా చికెన్ చట్నీ. పప్పు చికెన్ చట్నీ బాగుందా? బాగుంది. ఓకే. నేను మీకు కాస్ట్లీ ఐటెం చూపించా చూడండి. అవి స్వీటీ వస్తువులు నిన్న కొనిచ్చిన సతాయిస్తుంది. ఇది చూడండి, ఇది దీనిలో ఏమంటారో కూడా నాకు తెలియదు, ఏమంటారో మరి. ఇది జ్యూస్ తాగేదంట. జ్యూస్ పోసుకొని ఆల్రెడీ బంక చేసి పెట్టింది. చూడండి, ఒక స్పూను, ఇది కట్ చేసుకునేది చాకు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని 1 2 3 4 5 ఇచ్చినారు. ఇది జామ్ అంట. ఇది ఫోర్క్ కట్ చేసుకుని. బర్గర్ చూడండి, బర్గరు మీరు ఎప్పుడైనా తిన్నారా బర్గరు? నేను తిన్నా, ఒక్కసారి తిన్నాను, టేస్ట్ చేశాను. ఇది మటన్ బర్గర్ తిన్నా, బాగుంది, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకొకటి ఒక కాస్ట్లీ ఐటెం చూపిస్తా చూడండి మీకు. కాస్ట్లీ ఐటెం ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ. ఇవే కాస్ట్లీ ఐటెం అని మాడిపండ్లు చూపించింది అనుకోకండి, ఇదే మాడిపండ్లే కాస్ట్లీ ఐటెం. నిన్న మార్కెట్ కదా, మార్కెట్కి వెళ్తే కిలో 120 రూపీస్ చెప్పిండు. కిలో 120 చెప్పి వాడే 120 చెప్తున్నాడు, మళ్ళీ వాడే 100కి ఇస్తాడంట. అంటే క్వశ్చన్ వాందే ఆన్సర్ వాందే, క్వశ్చన్ వాందే ఆన్సర్ వాందే. 120 రూపీస్కి 120 రూపీస్. ఇవి తినాలనో ఎత్తి పెట్టాలనో అర్థం కాలే. తినాలంటే అందరం కూర్చొని తినాలి. ఒక మంచి తక్కువైనా అయ్యో ఆ మంచి తినలేదే అనేది తింటుంది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇది నేను మా స్వీటీ ఆఫ్టర్నూన్ తింటాం. లక్కీ నువ్వు తింటావా? వై ఇట్రా బనానా ఇష్టం. మావాడు మొన్న ఇట్రా అవి నోట్లో పెట్టుకోవద్దు. మొన్న ఒక అబాకస్ మింగిండు కదా, అందుకోసమని 8 ఏళ్ళ నుంచి వాడు ఒక్క ఫ్రూట్ కూడా తినలే, లిటరల్లీ నిజంగానే. మొన్న అది బయటికి రావడం కోసం ఒక 2 బనానాస్ తిన్నాడు. 2 బనానాస్ నిజంగానే కదా. లక్కీ తిన్నావు కదా, ఎమ్మిగా ఉందా, ఎట్లుంది? ఇప్పుడు మళ్ళీ మ్యాంగో తిందామా? ఇది మ్యాంగో మేము ఆఫ్టర్నూన్ తినాలి, నేను స్వీటీ. ఇంత కాస్ట్లీ ఫ్రూట్, కాస్ట్లీ. నేను నైట్ తెచ్చుకున్నాము, నైట్ నుంచి ఒకటి కూడా తినలే. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తినాలి ఒకటి మ్యాంగో, ఒకటి తినాలి. ఇది వాళ్ళ డాడీకి. చూడండి ఇంత. మేము మొన్న ఊరికి వెళ్ళినప్పుడు మా మామ కానీ వాళ్ళు సేనుకు పోయి అట్లా 2 3 అది కారం మ్యాంగోస్ తెచ్చంటే అవి గ్రీన్ మ్యాంగోస్ అంట. మా వాడు చెప్తున్నాడు. ఏ మ్యాంగోస్? గ్రీన్ మ్యాంగోస్. నువ్వే కదా తింది మ్యాంగో కర్రీ. అది మ్యాంగో చట్నీ, దాన్ని మ్యాంగో కర్రీ అన్నారు. మ్యాంగో చట్నీ. ఎన్ని తెచ్చినాడు అబ్బా ఆ రోజు? ఏమో నాకే తెలీదు.
ఊరికే అట్లా అట్లా చేయనుకోతారు, ఇట్లా తెంపుకొస్తారండి. అప్పుడు దానిలో విలువ తేలలే. నిన్న మార్కెట్కి పోయి మ్యాంగో చట్నీ వీడు అడిగినాడని తీసుకుందామంటే రెండు రెండు కలిపి 50 అంట. అంటే దీని సైజు ఉన్నాయి, రెండు కలిపి 50, అంటే ఒక్కొక్కటి 25 రూపీస్. అదే ఊరికాడైతే దాని ఊరికి అట్లా పడేసి ఉంటాం. ఏదైనా మన దగ్గర అన్నప్పుడు దాని విలువ తెలియదంటే ఇట్లాంటిదే. ఓకేనండి, బట్టలు అయిపోయినాయి, బట్టలు ఆరేయాలి. మా వాడు చూడండి, నిన్న కొనుక్కొచ్చినాం ఇది. దీన్ని వాష్ చేసి 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 నిన్నంతా ఇట్లా అంటే పోతాను అది. ఇప్పుడు చూడు పోవట్లే. చెప్తానులే, ఏదైనా ఇంటికి వచ్చేంత వరకే వస్తువుల మీద ప్రేమ, అఫెక్షన్. వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత చూడు, ఆడ వేరే వాళ్ళ పిల్లలు దానిలతో ఆటలాడుతుంటే కొనిచ్చిన నేను. 300 పెట్టి కొనిచ్చిన దీన్ని. చూడండి, 300 కనీసం 3 రోజులు కూడా రాలే. రోజుకు 100 చేసుకున్నాయి. మా వాడు 24/7 ఫ్రిడ్జ్లోనే అంటాడు. చూడు చూడు, ఫీవర్ రమ్మంటే రాదా? ఈసారి ఫీవర్ వచ్చిందనుకో నీకు సూదే, ఇంజెక్షనే. సరే చూద్దాం. ఈ స్కిన్ ఎవరిదిరా? నాదే నీదే? ఇట్లా పింకీ పింకీ పాంకీ డాడీ బ్రాట్ ద డాంకీ. Donkey dies, father cries, pinky, pinky, ponky. So that skin is for you or mine? ఇట్రా. ఈ స్కిన్ ఇది నాది, ఈ హ్యాండ్స్ నాది, ఈ పూర్తి బాడీ నాది, నీది కాదు. నీదే నాదే? మావాడు చూడండి, నీదే నాదే? నేను ఇచ్చిన నీకు అది నాది. దాని మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది అని బాగా చూడండి. ఇంకెవరిది? ఆహా, నాది. ఐ డోంట్ నో పింకీ పింకీ పాంకీ సాంగ్. సరే ఓకే ఓకే, నాకు వచ్చిన సాంగ్ పడతా. ఆకు పాకు తమల పాకు ఏకు చుక్క ఎలక పండు మామి దాకు మల్లె మొగ్గ దడుల్ బుడిల్ నేనే. సో దట్ స్కిన్ ఈజ్ ఫర్ మైన్. దిస్ పూర్తి బాడీ ఈజ్, ఈ మొత్తం బాడీ నాదే. ఓకేనా? మా వానికి చూడండి ఎంత బాధనో. ఆ బాడీ నాది అంటే వెనక నేను ఇచ్చినాను రా, ఈ బాడీ నాదే. ఓకేనా? మా వాషింగ్ మిషన్కి నేను ఈ లిక్విడ్ వాడతానండి. ఏందో ఈ లిక్విడ్ వాడితేనే కానీ ఏందో అంటే మంచి స్మెల్ వస్తలేవు బట్టలు. కానీ ఫస్ట్లో తీసుకున్నప్పుడు బాగానే వచ్చేది, ఇప్పుడు రావట్లే. మళ్ళీ నేను మంత్లీ ఖచ్చితంగా క్లీన్ చేస్తా. అదే వాషింగ్ మిషన్ క్లీన్ చేసేది పౌడర్ ఉంటుంది కదా, అది వేసి చేస్తాను. కానీ ఎందుకో బట్టలు కొంచెం స్మెల్ రావట్లేదని అనుకుంటున్నా. మీకేమన్నా ఏదన్నా ఇంకోటి ఏదన్నా మీరు వాడేది ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకేనా? మీరు వాడే మంచి లిక్విడ్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు కూడా చెప్పండి, నేను కూడా అదే వాడతాను. ఆ పీజ్ని చూడండి, ప్రతిరోజు టయానికి వచ్చి తింటుంది. నేను అవి పోసి పెట్టినాను బియ్యము, తింటుంది. కనిపిస్తుందా? అదిగా జ్యూస్ అని అది టయానికి ఫుడ్కి కదా వస్తుంది కూడా. అట్లా 3 పూట్లు వస్తుంది. మార్నింగ్ వస్తుంది, ఆఫ్టర్నూన్ కంపల్సరీ వస్తుంది. అది మళ్ళీ వాటర్ కోసం కూడా చూచాలి కొద్దిసేపు. ఓకేనా? కనిపించిందా? దా అంతే, స్టాప్. మళ్ళీ టర్న్ దట్ సైడ్. మళ్ళీ ఓపెన్ చేయి. 1 5. మళ్ళీ ఇట్లా హెడ్ మీద పెట్టు, స్ట్రైట్గా నడుచు మంచిగా. పడిపోకుండా కాదు, పెట్టేలాటలో రాయిని బ్యాలెన్స్ చేసేది ఉంటుంది చూడండి, అది మళ్ళీ కింద పడింది. మా మంచిగా పెట్టుకో. రా మళ్ళీ 5 అంతే, స్టాప్. టర్న్ దట్ సైడ్ అగైన్. చూడండి,
ఈ గేము ఊర్లోకి వెళ్ళి ఎంత బాగా ఆడేటోళ్ళమో. చూడు. అంతే అంతే. మీద బ్యాలెన్స్ చేయించాను. దా స్లోగా. పోయింది, అవుట్. మళ్ళీ ఫస్ట్ నుంచి రాపో. ఇవి ఏమన్నా ఆడేటోళ్ళమ్మా మేము, బ్యాలెన్స్ చేసేది కూడా రావట్లే వీళ్ళకి. అయిపోయింది. అరే లక్కీ నువ్వు రారా. లక్కీ కూడా నేను బ్యాలెన్స్ చేస్తా అన్నాడు. చూద్దాం. పెట్టినారా? 1 2 2 ఈ లెగ్ ఫ్రంట్కి రాని. ఎంత కష్టపడుతున్నారు చూడండి. నేర్పియాలి వీళ్ళకి. 2 అటుకి కంప్లీట్ అయినది. నెక్స్ట్ బాక్స్ లెక్కరా. అది 3 నెక్స్ట్ బాక్స్ లెక్కరా. 5 టర్న్ దట్ సైడ్. ఇట్లా నెక్స్ట్ ఇట్లా పో. అట్లా వెళ్ళు, కుంటుకుంటూ వెళ్ళాలి. పద. మళ్ళీ కేఆర్జుడు బాగా చేసినాడు కదా. డన్. నెక్స్ట్ ఇట్లా హ్యాండ్ ఓపెన్ చేయి. అట్లా దా. 1 2 3 4 5 అంతే అంతే. 5 ఎనఫ్. అగైన్ టర్న్ దట్ సైడ్. టర్న్ దట్ సైడ్. అట్లా మళ్ళీ కుంటాలే. కుంటూ అట్లా. 1 లెగ్ అప్ అనుకో. 1 లెగ్ అప్ అనుకోని ఇట్లా. 1 2 3 4 వెరీ గుడ్ లక్కీ. మా స్వీటీ గేమ్ ఆడి అలసిపోయింది. స్వెట్ వస్తుందా స్వీటీ? అవునా? హాయ్, ఈవినింగ్ అండి. మార్నింగ్ పెసరట్టు వేసినానని చెప్పినాను కదా. మా పాపకు పెసరట్టు బాగా నచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి పెడతానంటే కాదంట, పెసరట్టే వేయాలి అన్నది. అది మార్నింగ్ వేసుకున్నట్టే వేసుకోవాలన్నది. సో పొడి విత్ ఆనియన్స్. చూడండి, నిద్ర పోయి లేచింది పక్క. నాకు చాయ్ ఇంకొంచెం మిగిలింది, చూద్దాం. అది రేపు కానీ రేపొద్దు, రేపు గ్యాప్ ఇచ్చి మొన్న ఆడేసేస్తా. ఓకేనా స్వీటీ? ఇదిగో కూర్చో. చూడండి, దా. బాగుందా? మంచిగా పెట్టుకోవద్దు అక్కడ, అట్లా పెట్టుకుంటే కాలిపోతుంది, వేడిగా ఉంది. చూడండి, మార్నింగ్ కొంచెం నా దోశ కొంచెం అటు ఇటు అయింది, కానీ మా స్వీట్ ఎక్క చూడు ఇంత బాగా వచ్చింది. అప్పుడు టేస్ట్ ఎప్పుడు చూసి వేడిగా ఉంది. కాలుతుంది మరి. తీసుకో, ఒక బయట తీసుకో. దాంట్లో పొడి కూడా పోసిన. బాగుందా? ఓకే, సో మనది కూడా చాయ్ పోసుకుందాం. ఇంకొంచెం పిండి అది మళ్ళీ ఎప్పుడన్నా వేసేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మీరు అనుకోవచ్చు మా వీడియోలలో ఏం కంటెంట్ లేదు, ఎందుకు ఎచ్చనారో వీళ్ళు అని. నేను మా పిల్లల మెమోరీస్ సేవ్ చేసుకోవచ్చు, అట్లే ఉంటాయి, అందుకోసం చేస్తున్నాను. బట్ మీరు కూడా మమ్మల్ని ఒక సైడ్ ఎంకరేజ్ చేస్తారని ఒక చిన్న ఆశ, అంతే, ఏం లేదు.
అంతకుమించి మమ్మల్ని కూడా అందరిలాగానే సపోర్ట్ చేస్తారని, కానీ చేయంగా ఏదైనా వస్తుంది అంటారు కదా, అట్లా ఇంకా ఏమన్నా మేము కొత్తగా ట్రై చేస్తాం. ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ మాది, అందుకే పిల్లలను కూడా కొంచెం చేపిస్తాను. స్వీటీ ఓకే ఓకే అండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. అయితే నాది టీ ఓకే. నేను చపాతి చేసినాను. చపాతి చేయంగా కొంచెం డవ్ మిగిలిచిన, చూద్దాం. సర్ప్రైజ్ అని చెప్పిన. ఏంటది? ఏం చేస్తారు డవ్తోని? వాట్ యూ ప్రిపేర్ ఇట్ లక్కీ? ఆల్ థింగ్స్ ఎనిమల్స్. ఇప్పుడు స్వీట్ అడుగు. వాట్ యూ ప్రిపేర్ ఇట్ నౌ ఓన్లీ? ప్యాన్కేక్. యూ లక్కీ? నేను ఆల్రెడీ చెప్పాను కదా. నాట్ ఏ అనిమల్. టెల్ సంథింగ్ అబౌట్ ఫర్ యూ. అన్ని యానిమల్సే. విచ్ అనిమల్ యూ ప్రిపేర్ ఇట్ రైట్ నౌ ఓన్లీ? అన్ని వంటిది క్యామెల్ అట్లా అన్ని చేస్తావా? మా స్వీట్ ఆల్రెడీ మొదలు పెట్టేసింది. ఇంకా చేస్తావా? గర్ల్స్ అంటే చూడండి, షేప్ పర్ఫెక్ట్గా చేస్తుంది. చూడు అది అదిగో. మా లంచ్కి మేము ఏం చేసామంటే చూపిస్తా చూడండి. రైస్ పెట్టేశాను, చపాతీ అండ్ కర్రీ. ఓకే బాయ్ చెప్తా లక్కీ. చెప్పు. ఏంటిది అది? జ్యూసా? మజా ఎందుకు? ప్యాన్ కేక్స్. ఓ మా పాప చూడండి, చూడండి అది చూడండి ఎంత బాగా వచ్చానో, ఎంత పర్ఫెక్ట్ షేప్ చేసిందో చూడు మా స్వీట్ తల్లి. గర్ల్స్కి ఏదైనా చెప్పాల్సిన అవసరం లేదంటే ఇట్లాంటి చూడండి. మళ్ళీ షేప్ కోసం అది మజా బాటిల్ తెచ్చుకొని దాని క్యాప్ అది అక్కడ పెట్టుకుంది. క్యాప్ చూపించు ఇప్పుడు చూడండి. ఐడియాలు బాగానే ఉన్నాయి. మా స్వీటీకి తెలివి లేదనుకుంటాండి, తెలివి బాగానే ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అది చూడండి, అది చూడండి. చేసినావా? మంచిగా వచ్చిందా? వా, దీని మీద పెట్టే ప్లేట్లో. వావ్, పర్ఫెక్ట్ షేప్ చేసేది చూడండి. చాలు చూడు, ఇంకా బాగా చెప్పుడు. ప్లీజ్